2026లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యే స్టూడెంట్స్ మీకు 1 monthలో ఎగ్జామ్స్ రాస్తారు. సో వీళ్ళు ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న చాలా మంది స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్కి ఉన్న పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి స్ట్రీమ్లో జాయిన్ చేయాలి, ఒకవేళ బీటెక్ వెళ్ళాలా లేకపోతే ఇంజనీరింగ్ కాకుండా అదర్ సెగ్మెంట్స్ వైపుకి వెళ్ళాలా, అంటే బీటెక్లో మళ్ళీ ఏ బ్రాంచ్ తీసుకోవాలి, కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలా ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాలా, కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళాలా లేకపోతే డేటా సైన్స్కి వెళ్ళాలా, సైబర్ సెక్యూరిటీకి వెళ్ళాలా, బ్లాక్ చైన్కి వెళ్ళాలా, క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్ళాలా, ఇలా కంప్యూటర్స్లో ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, కంప్యూటర్స్ కాకపోతే ఎలక్ట్రానిక్స్ బెటరా, మెకానికల్ బెటరా, సివిల్ ఇంజనీరింగ్ బెటరా, లేకపోతే ఇంకా ఇంజనీరింగ్ లో ఉన్న ఏ సెగ్మెంట్ ఫ్యూచర్ లో గ్రో అయ్యే ఛాన్స్ ఉంది, అసలు ఇంజనీరింగే కాకుండా మిగతా సెగ్మెంట్స్ లా సైడ్ ఎలా ఉంది, సిఏ సైడ్ ఎలా ఉంది, అసలు ఇంకా ఎలాంటి సెగ్మెంట్స్ ఉన్నాయి అంటే చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్. అసలు రైట్ స్ట్రీమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ కి డిమాండ్ ఉంది, అంతకుముందు మెకానికల్ కి డిమాండ్ ఉంది, అంతకుముందు సివిల్ ఇంజనీరింగ్ కి డిమాండ్ ఉంది, మధ్యలో సడన్ గా ఇంజనీరింగ్ కంటే చార్టెడ్ అకౌంటెంట్స్ లో కొన్ని రోజులు వెళ్ళారు. ఇలా ప్రపంచంలో ఉన్న వేరియస్ పారామీటర్స్ అంటే ప్రపంచంలో వస్తున్న టెక్నాలజీ రెవల్యూషన్ కావచ్చు, లేకపోతే ప్రపంచంలో వస్తున్నటువంటి అప్డేట్స్ కానీ ఇలా చాలా పారామీటర్స్ బేస్ చేసుకుని ఏ సైడ్ వెళ్తే బాగుంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మన రోజుకు ఒక న్యూస్ వింటున్నాం, ప్రపంచంలో ఈ జాబ్స్ పోతున్నాయి, ఆ జాబ్స్ కొత్తగా క్రియేట్ అవుతున్నాయి, ఇలాంటి న్యూస్ కానీ లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఇలా. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీస్ ప్రతి డొమైన్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. దీనివల్ల హెల్త్ కేర్ ఎఫెక్ట్ అవుతుంది, మెకానికల్ ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతుంది, అకౌంటింగ్ ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇలా ప్రతి ఫీల్డ్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇప్పుడు ప్రపంచంలో వేగంగా మారుతున్న టెక్నాలజీ కావచ్చు, ఈవెన్ వేగంగా మారుతున్న మిగతా పారామీటర్స్ కూడా దీని మీద ఎఫెక్ట్ చేస్తుంది. 2026లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యే స్టూడెంట్స్ ఇప్పుడు ఇంకా 1 monthలో ఎగ్జామ్స్ రాస్తారు. సో వీళ్ళు ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది కొన్ని చెక్ లిస్టులు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చెక్ లిస్ట్ కి నేను బేస్ గా తీసుకుంది ఏంటి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, టెక్నాలజీ చేంజెస్ కావచ్చు, ఎస్పెషల్లీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అలాగే గార్ట్నర్స్ అని చెప్పి కొన్ని ప్రపంచ స్థాయి సంస్థలు ఉన్నాయి. ఈ ప్రపంచ స్థాయి సంస్థల సర్వే కానీ రిపోర్ట్స్ కానీ ఇలాంటి చాలా పారామీటర్స్ బేస్ చేసుకుని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ పిల్లలకి ఎలాంటి స్ట్రీమ్ అయితే బాగుంటుంది అనేది కొన్ని పాయింట్స్ చూద్దాం మనం. ఎందుకు అంటే ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తుంది, ఒక ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దానిలో నెక్స్ట్ 5 to 10 years లో రొటీన్ జాబ్స్ డిజపేర్ అయిపోతాయి, స్కిల్ బేస్డ్ థింకింగ్ బేస్డ్ జాబ్స్ గ్రో అవుతాయి అని చెప్పింది. ఫస్ట్ పాయింట్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్, మీ ఇంట్రెస్ట్ అంటే మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ వరకు ఏముంటాయి సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. బైపీసీ అయితే వేరు, లేకపోతే ఎంఈసీ అయితే ఇట్లా సబ్జెక్ట్స్ మారొచ్చు. కానీ మీరు ఇంటర్మీడియట్ తర్వాత సెలెక్ట్ చేస్తున్న స్ట్రీమ్లో సబ్జెక్ట్ కాదు పాయింట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది మీకు. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇంజనీరింగ్లో ఏఐ సైడ్ వెళ్ళొచ్చు, డేటా సైడ్ వెళ్ళొచ్చు, సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళొచ్చు. మీకు ఇంట్రెస్ట్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరు మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, లా సైడ్ వెళ్ళొచ్చు, ఆర్ట్స్ సైడ్ వెళ్ళొచ్చు. మీకు ఇంట్రెస్ట్ అనేది క్రియేటివిటీ సైడ్ ఉందనుకోండి, క్రియేటివ్ టెక్ లో చాలా కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు. సో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మీకు అసలు ఫస్ట్ పారామీటర్ ఎప్పుడు కూడా మీ ఇంట్రెస్ట్ ఏంటి. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంట్రెస్ట్ ఉందా, కమ్యూనికేషన్ లో ఇంట్రెస్ట్ ఉందా, లీడర్షిప్ స్కిల్స్ లో ఇంట్రెస్ట్ ఉందా, క్రియేటివ్ స్కిల్స్ లో ఇంట్రెస్ట్ ఉందా, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఫస్ట్ మీ పిల్లలకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది అనేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలు ఫస్ట్ మీరు చూసుకోండి, మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంది అనేది ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మీ ఎబిలిటీ దానికి మ్యాచ్ అవుతుందా లేదా. ఎందుకని ఎబిలిటీ అంటే ఇప్పుడు అంతా కూడా కాగ్నిటివ్ స్కిల్స్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తుందంటే కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఏంటి, అనలిటికల్ థింకింగ్ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, క్రియేటివిటీ కావచ్చు, ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్ స్ట్రాంగ్ ఉన్నారు అనుకోండి మీరు, అంటే లాజికల్ థింకింగ్ స్ట్రాంగ్ ఉంది, టెక్నాలజీ ఫీల్డ్ లో కానీ అనలిటిక్స్ ఫీల్డ్ లో కానీ మీరు ఖచ్చితంగా షైన్ అవుతారు. లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, హెచ్ఆర్, మేనేజ్మెంట్, ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ తో పాటు ఎబిలిటీ కూడా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎబిలిటీ మ్యాచ్ అవ్వకపోతే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కొంత స్ట్రగుల్ అవుతారు. కాబట్టి ఎబిలిటీ చూసుకోండి, ఇంట్రెస్ట్ చూసుకోండి. థర్డ్ పాయింట్, మార్క్స్ రియాలిటీ. చాలా మంది ఇంటర్మీడియట్ పిల్లలు అనుకునేది ఏంటి అంటే చూడండి, మీరు జాయిన్ అయ్యే ఏ డిగ్రీ అయినా సరే అంటే లాలో కానివ్వండి, అకౌంట్స్ సైడ్ కానివ్వండి, ఇంజనీరింగ్ సైడ్ కానివ్వండి, ఏ డిగ్రీ అయినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మార్క్స్ ఇంపార్టెంటే, మార్క్స్ కంటే స్కిల్స్ మ్యాటర్. ఇది నేను చెప్తుంది కాదు, ప్రపంచంలో ఉన్న ఏ పెద్ద లీడర్ని కదిపినా చెప్తుంది ఏంటి అంటే ఫ్యూచర్ అనేది స్కిల్స్కి సంబంధించింది. అది భారతదేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కావచ్చు, గార్ట్నర్స్ రిపోర్ట్ కావచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళినా సరే ఫ్యూచర్ ఈజ్ స్కిల్స్. ఫ్యూచర్ స్కిల్స్ ఇంపార్టెంట్. కాబట్టి మీకు యావరేజ్ మార్క్స్ ఉన్నా
మీకు స్ట్రాంగ్ స్కిల్స్ ఉంటే మీకు గుడ్ కెరీర్ ఉంటుంది. హై మార్క్స్ ఉన్న స్కిల్స్ లేకపోతే కెరీర్ కన్ఫ్యూజన్లోకి వెళ్తుంది. మార్క్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎంప్లాయబిలిటీ. చాలామంది ఏమనుకుంటారంటే మార్క్స్ ఉంటే చాలు ఎంప్లాయబిలిటీ వస్తుంది అని చెప్పి, బట్ ఇది కొంతవరకు ట్రూ కానీ 100% ఇది ట్రూ కాదు. సో మీకు యావరేజ్ మార్క్స్ ఉన్న, ఇంటర్మీడియట్లో యావరేజ్ మార్క్స్ వచ్చినా సరే నమ్మండి, మీరు స్కిల్స్ కరెక్ట్గా 4 years స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే మీకు ఇంటర్మీడియట్లో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా మీరు బీట్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు మెయిన్ ఫోకస్ అంతా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్స్. కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎకడమిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, ఎకడమిక్స్ ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పట్లేదు, మళ్ళీ ఎకడమిక్స్తో పాటు స్కిల్స్ ఇంపార్టెంట్. కాబట్టి స్కిల్స్ మీద ఫోకస్ చేసే విధంగా మీరు స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి, కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. సో డైలీ వర్క్ రియాలిటీ. ఫ్యూచర్లో ఆటోమేషన్ చాలా స్పీడ్ అవుతుంది. రిపిటేటివ్ వర్క్ని ఆటోమేషన్ ఖచ్చితంగా రీప్లేస్ చేస్తుంది, ఏఐ ఖచ్చితంగా రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ లాంటి వర్క్స్, కాల్ సెంటర్ లాంటి వర్క్స్, ఆపరేషన్స్, బీపీఓ, సో అన్ని రంగాల్లోనూ ఏఐ ఎఫెక్ట్ ఉంటుంది, వీటిలో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మీరు చూజ్ చేసుకునే ఫీల్డ్, అంటే మీరు పలానా కాలేజీలో డిగ్రీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏదో ఒక డిగ్రీ, ఆ డిగ్రీ తర్వాత ఏంటి మీ కెరీర్, ఆ కెరీర్ అంటే ఇప్పటి నుంచి 4 years తర్వాత 3 years తర్వాత మీరు ఊహించగలగాలి. అప్పటికి ఏఐ వలన ఆ కెరీర్ ఉంటుందా లేదా. 3 years కదా, మనం ఒక 10 years 20 years ప్రెడిక్ట్ చేయట్లేదు కదా. సో ఏఐ వలన, ఆటోమేషన్ వలన 3 years తర్వాత మీరు అనుకున్న ఆ కెరీర్ అనేది ఎంతకాలం ఉంటుంది, అది ఈజీ టు రీప్లేసా, డిఫికల్ట్ టు రీప్లేస్, ఇది ఖచ్చితంగా మనం థింక్ చేసుకోవాలి. అదే మీరు ఇప్పుడు అనాలిటిక్స్ సైడ్, డెసిషన్ మేకింగ్ సైడ్ ఉన్న జాబులకు వెళ్తే ఏమవుతుందంటే మీ ఫ్యూచర్ అనేది సేఫ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయే వాళ్ళు మీరు స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈజ్ దిస్ జాబ్ ఆటోమేటబుల్, అంటే ఈ జాబ్ ఆటోమేట్ అయిపోతుందా, ఇంకా ఉంటుందా, ఇది ఖచ్చితంగా మీరు థింక్ చేయాల్సిందే. ఇంకొక చెక్ లిస్ట్ వచ్చేటప్పటికి లెర్నింగ్ పేషెన్స్ ఉండాలి. సో ఇప్పుడంతా కూడా స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అంటాం. అంటే మీరు ఇటువరకు ఏమయ్యేదంటే ఒక కోర్స్ నేర్చుకుంటే జాబ్ వచ్చేసేది, ఇప్పుడు అది కాదు. స్కిల్స్ ప్రతి ఇయర్ చేంజ్ అవుతున్నాయి, కొత్త స్కిల్స్ వస్తున్నాయి, మల్టిపుల్ స్కిల్స్ అడుగుతున్నారు. కాబట్టి సో మీరు ఇంజనీరింగ్కి వెళ్ళినా కంటిన్యూస్ అప్ స్కిల్లింగ్ కావాలి, కామర్స్ సైడ్ వెళ్ళినా సరే ఫినాన్స్ ప్లస్ టెక్ బ్లెండెడ్తో కావాలి. కాబట్టి సో మీరు ఒక స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ స్ట్రీమ్కి ఎంత లెర్నింగ్ కావాలి, ఆ లెర్నింగ్కి అంత లెర్నింగ్ చేసే పేషెన్స్ మీకుందా, కంటిన్యూస్ స్కిల్లింగ్ చేసే పేషెన్స్ మీకుందా, దాన్ని బట్టి కూడా మీరు మీ బ్రాంచ్ని కానీ మీ డిగ్రీ స్ట్రీమ్ని కానీ సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్యూచర్ డిమాండ్ చెక్ చేసుకోవటం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం ఫ్యూచర్లో డిమాండ్ ఉండే కోర్సెస్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ కంటెంట్, క్రియేటివ్ టెక్, ఇలాంటివి చాలా. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, వీడియో అన్నీ చెప్పలేను కాబట్టి. సో ఇలాంటివి ఫ్యూచర్లో గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు సైబర్ సెక్యూరిటీ లాంటి ఫీల్డ్కి వెళ్ళాలనుకోండి, ఇంజనీరింగ్ వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది. మీరు క్రియేటివ్ టెక్ వెళ్ళాలనుకోండి, ఆర్ట్స్ సైడ్ కానీ, మీరు ఆర్ట్స్ ప్లస్ టెక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే క్రియేటివ్ టెక్ సైడ్ వెళ్ళడానికి మీకు బాగుంటుంది. కాబట్టి సో డిమాండ్ ఉన్న ఫీల్డ్, సో ఫ్యూచర్ డిమాండ్ని ప్రెడిక్ట్ చేయండి. ఫ్యూచర్ డిమాండ్ని ప్రెడిక్ట్ చేయడం అనేది అంత కష్టం కాదు. మన స్ట్రీమ్ సెలెక్ట్ చేసినప్పుడు ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ని చెక్ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ రీప్లేస్ హ్యూమన్స్, బట్ హ్యూమన్స్ హూ యూజ్ ఏఐ విల్ రీప్లేస్ అదర్స్. కాబట్టి సో మీరు ఇప్పుడు డిజైనర్ అనుకోండి, డిజైనర్ సైడ్ వెళ్ళాలనుకోండి, మీ డిగ్రీ అనేది డిజైనర్ ప్లస్ ఏఐ టూల్స్ ఉంటే ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకోండి, ఇంజనీర్ ప్లస్ ఏఐ కోడింగ్ టూల్స్ వాడితే హై వాల్యూ ఉంటుంది. సో స్ట్రీమ్ మీరు చూస్ చేసుకునేటప్పుడు ఆ స్ట్రీమ్ మీద ఉండేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు ఎలా వాడుకుని గ్రో అవ్వాలి, ఇదంతా ఇంపార్టెంట్. అలాగే మీరు ఖచ్చితంగా ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో హైబ్రిడ్ కెరీర్స్ అనేవి గ్రో అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ప్లస్ ఎంబీఏ, ఆర్ట్స్ ప్లస్ డిజైన్ మార్కెటింగ్, కామర్స్ ప్లస్ డేటా అనలిటిక్స్. సో మీరు యూ షుడ్ బి ఫ్లెక్సిబుల్, అంటే మల్టిపుల్ స్కిల్స్కి సంబంధించింది ఈ పాయింట్ కూడా. సో మీరు ఫ్యూచర్లో హైబ్రిడ్ కెరీర్స్ అనేవి కూడా ఉండొచ్చు. కాబట్టి మల్టిపుల్ కోర్సెస్ని మీ ప్రోగ్రామ్లో యాడ్ చేసిన విధంగా మీరు డిగ్రీని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, మీరు డిగ్రీని సెలెక్ట్ చేసినప్పుడు అవుట్డేటెడ్ సిలబస్ని టీచ్ చేసే యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ అది ఏ స్ట్రీమ్ అయినా సరే జాయిన్ అవ్వద్దు. అక్కడ కంప్యూటర్ సైన్స్లో ఏఐలో సీట్ వస్తుంది, అయినా సరే ఆ కాలేజ్లో ఆ యూనివర్సిటీలో అవుట్డేటెడ్ సిలబస్ టీచ్ చేస్తుంటే దాని జోలికి వెళ్ళకండి. ఏవి మోడర్న్ స్కిల్స్ని, ఫ్యూచర్ ప్రూఫ్ స్కిల్స్ని టీచ్ చేస్తున్నాయి అక్కడికి వెళితే మీకు బెటర్ ప్లేస్మెంట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వచ్చి మీకు ఈజీగా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. సో ముఖ్యంగా పేరెంట్స్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది ఎంత బ్రహ్మాండమైన బ్రాంచ్ అయినా సరే, ఎంత బ్రహ్మాండమైన కోర్స్ అయినా సరే, మీరు అక్కడ అవుట్డేటెడ్ సిలబస్ టీచ్ చేస్తుంటే అవుట్డేటెడ్ సిలబస్ టీచ్ చేసే కాలేజెస్ గుమ్మం కూడా మీరు తొక్కొద్దు. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే స్టూడెంట్స్ మీద ప్రెషర్ పెడతారు. ఇంజనీరింగ్ అంటే ఏదో ఒక సేఫ్ ఆప్షన్, ఆర్ట్స్ సైడ్ లేకపోతే క్రియేటివ్ టెక్ సైడ్ వెళ్తే ఒక ఫ్యూచర్ ఉండదు, ఇలాంటివి ప్రెషర్ పెడతారు. సో ప్లీజ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి, స్టూడెంట్ క్యాపబిలిటీని, మీ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయండి. సొసైటీ ఫియర్లో, సొసైటీ ప్రెషర్తో సెలెక్ట్ చేసుకోవద్దు.
సో మీరు ఏ డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో అది ఫ్యూచరిస్టిక్ ఉండాలి, అందులో ఉన్న స్కిల్స్కి ఫ్యూచర్లో వాల్యూ ఉండాలి, ఏఐ రీప్లేస్ చేయకూడదు, ఇలాంటివన్నీ చూసుకోండి. అంతేగాని ఏదో సొసైటీ ప్రెషర్ కోసం అందరూ ఒకటే మోడల్లో వెళ్ళటం కరెక్ట్ కాదు. ఇప్పటిదాకా అది వర్కౌట్ అయింది, కానీ ఇక్కడ నుంచి 4 years తర్వాత అంటే 26లో వీడు డిగ్రీ జాయిన్ అయితే బీటెక్ అయితే 4 years, డిగ్రీ 3 years, అంటే వీళ్ళు 29కో 30కో బయటకు వచ్చేటప్పటికి అసలు అప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, అప్పుడు వరల్డ్ ఎలా మూవ్ అవుతుంది, అప్పుడు ఫ్యూచర్ వీళ్ళకి లాంగివిటీ ఉండాలి కెరీర్లో అంటే ఏది బాగుంటుంది అనేది ప్రెడిక్ట్ చేయండి. కానీ అందరిలాగా రొటీన్ మెథడ్లో వెళ్ళాలని ట్రై చేయకండి. ఫైనల్గా స్టూడెంట్స్ మీ ఇంట్రెస్ట్, మీ స్కిల్స్ని బట్టి మీ కెరీర్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉండే విధంగా డిజైన్ చేసుకోండి. దానికి తొలి 26లో మీరు జాయిన్ అయ్యేటటువంటి డిగ్రీ స్ట్రీమ్ కాబట్టి అది ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఆ బ్రాంచ్లో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, స్పెషలైజేషన్ తీసుకున్నాక 3 years 4 years స్కిల్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో ఫ్యూచర్లో టాప్ కంపెనీస్కి వెళ్ళే విధంగా ఎలా వెళ్ళాలి అనేటటువంటి ఆ ఏరియా మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. బ్లైండ్గా ఎవరో చెప్పారని లేకపోతే సొసైటీ ప్రెషర్ పెట్టిందని ఏదో డిగ్రీ తీసుకోకండి. ఇప్పుడు ఏఐ వలన చాలా వరల్డ్ అనేది చాలా వేగంగా మారుతుంది కాబట్టి దీనికి అనుగుణంగా మీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ సో నెక్స్ట్ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ డిగ్రీ జాయిన్ అవ్వాలి, బీటెక్ వెళ్ళాలా లేకపోతే అదర్ దాన్ వెళ్ళాలా, బీటెక్లో ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాంటి ఏ డౌట్స్ ఉన్నా సరే కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసిన అపాయింట్మెంట్ తీసుకోండి. సో డైలీ ఒక 10 మెంబర్స్తో నేను మాట్లాడగలుగుతాను నాకున్న టైం అవైలబిలిటీని బట్టి. సో మీ స్లాట్ మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఆ స్లాట్లో మీరు వచ్చి కంఫర్టబుల్గా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ డౌట్స్ మీరు నాతో డిస్కస్ చేయవచ్చు.